హాయ్ అందరికీ. టెక్నికమ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఎస్ఎంఈ ఐపీఓ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 1996లో అయితే స్టార్ట్ చేశారండి. ఈ ఫార్మాసిటికల్, అగ్రికల్చర్ అండ్ టెక్స్టైల్ కంపెనీస్ అంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇండస్ట్రీస్కి కావాల్సిన కెమికల్స్ని వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్స్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లోకల్గా అండ్ ఇంటర్నేషనల్గా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారు. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెమికల్స్‌లో ఫస్ట్ వచ్చేసి స్పెషాలిటీ కెమికల్స్. అంటే ఈ ఫుడ్, కాస్మెటిక్, అగ్రికల్చర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సిన స్పెషల్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ వాటితో పాటుగా ఎయిర్ ఆక్సిడేషన్, ఇది మెయిన్‌గా బయోలాజికల్ ట్రీట్మెంట్స్‌లో యూజ్ చేస్తుంటారు. ఏదైనా డైల్యూట్ అయినప్పుడు వాటిని ప్యూరిఫికేషన్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిగ్మెంట్ అండ్ డై కెమికల్స్. ఇవి కూడా అంతే. ఈ ప్లాస్టిక్, టెక్స్టైల్, పెయింట్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈ కంపెనీ ఒక బిజినెస్ వచ్చేసి 3 సెగ్మెంట్స్‌లో ఉంది. ఫస్ట్ వచ్చేసి స్పెషాలిటీ ఆఫ్ కెమికల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్స్. అంటే ఈ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ కెమికల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. థర్డ్‌ది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్స్. అంటే ఈ అగ్రీమెంట్ ప్రకారం వీళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ మీద కూడా ఈ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి కూడా కెమికల్స్‌ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వచ్చేసి 9,50,000 కేజీస్‌కి సంబంధించిన కెమికల్స్‌ని అయితే యాన్యువల్‌గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంట. అండ్ దీంతో పాటుగా ఇంటర్నేషనల్‌గా 10 కంట్రీస్‌కి పైగా వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తారు వీళ్ళ కెమికల్స్‌ని. అండ్ చైనాకు కూడా వీళ్ళు సిగ్నిఫికెంట్‌గా ఎక్స్‌పోర్ట్ అయితే చేస్తున్నారంట వీళ్ళ యొక్క కెమికల్స్‌ని. అండ్ జూన్ 30, 2024కి 72 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 95 క్రోర్స్ పైగా ఉందండి. కంపెనీ ఒక బిజినెస్ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్పెషాలిటీ కెమికల్స్ నుంచి వీళ్ళకి 91% వస్తుంది. కస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్స్ నుంచి వీళ్ళకి 2% అండ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్స్ నుంచి 5% అయితే వస్తుంది. అండ్ మెయిన్ గా వీళ్ళ ఓన్ స్పెషాలిటీ ఆఫ్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 91% రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ ప్రోడక్ట్ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే ఫార్మా నుంచి 29% అండ్ స్పెషాలిటీ ఆఫ్ కెమికల్స్ నుంచి 30% వస్తుంది. అండ్ ఈ పిగ్మెంట్ అండ్ స్పెషాలిటీ ఆఫ్ డైస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా 23% పైగా అయితే రెవెన్యూ వస్తుంది. అండ్ మిగతా వాటి నుంచి 3%, 11% అయితే వస్తుంది. అండ్ మిగతా ఇయర్స్లో కూడా మీకు కావాలంటే స్క్రీన్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కంపెనీ యొక్క ఓవరాల్ రెవెన్యూ కూడా మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేసినట్లయితే 22, 23 అండ్ 24 ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ వీళ్ళకి ఫాల్ అవుతూ వస్తుంది. బట్ ప్యాట్ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తుందండి. 2023 అండ్ 24కి వీళ్ళ రెవెన్యూ 8% అయితే ఫాల్ అయింది. అండ్ ప్యాట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 170% అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ వీళ్ళ లోన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తున్నాయండి. ఈ కంపెనీకి ఇప్పటిదాకా 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి. అండ్ 4th ప్లాంట్‌ని వీళ్ళు డెవలప్ చేయడానికి కావాల్సిన మార్కెట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ని కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా! ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్రీజ్ అయితే వస్తున్నాయని. సో, వాటి యొక్క రీపేమెంట్ కోసం కూడా ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ని అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటుగా సమ్ జనరల్ కార్పొరేట్ పర్పసెస్ కూడా యూజ్ చేస్తున్నారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, డిసెంబర్ 31న ఓపెన్ అయ్యి జనవరి 2న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్ అండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 52 to 55 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 2000 షేర్స్ అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 25 క్రోర్స్ పైగా రైజ్ చేస్తున్నారు. వన్ రిటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,10,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కంపెనీ యొక్క పియర్స్‌తో మనం కంపేర్ చేసి చూసినట్లయితే అనుపమ్ రసాయన్ అండ్ ఆమియా ఆర్గానిక్స్ లిమిటెడ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. అండ్ అదర్ పియర్స్ కంపెనీస్ కూడా ఈ టెక్నికమ్ ఆర్గానిక్స్ లిమిటెడ్‌తో పోలిస్తే మనం రెవెన్యూ అండ్ ప్యాట్ మార్జిన్ ప్రకారంగా వీళ్ళే బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తున్నారు. మీరు స్క్రీన్‌లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టెక్నికమ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ యొక్క రెవెన్యూ కూడా ఫాల్ అవుతూ వస్తున్నప్పటికీ వీళ్ళ యొక్క ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ని కూడా వీళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసమే యూజ్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్‌లో మనం చూడాలి వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒక 2 ఇయర్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. అండ్ ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బూమ్‌లో ఉంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ రేషియో మనము కంపేర్ చేసి చూసినట్లయితే ఇన్ పియర్స్‌తో వీళ్ళు లోయర్ వాల్యుయేషన్‌లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. అండ్ మార్కెట్‌లో అయితే ఇది డిమాండ్‌ని అయితే క్రియేట్ చేయొచ్చు.
ఈ కంపెనీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ విషయానికొస్తే, ఈ కెమికల్ ప్రాసెస్‌లో కావాల్సిన రా మెటీరియల్స్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో, ఓన్లీ కీ నంబర్ ఆఫ్ సప్లయర్స్‌తో వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అయితే అయ్యున్నారు. సో, ఒకవేళ లాంగ్ టర్మ్ అగ్రీమెంట్స్ కూడా వీళ్ళు మెయింటైన్ చేయలేదు కాబట్టి, ఆ రా మెటీరియల్ షార్టేజ్ కూడా రావచ్చు. సో, ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. అండ్ అంతే కాకుండా ఓన్లీ కీ కస్టమర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యున్నారు. సో, ఒకవేళ ఆ కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ రెడ్యూస్ అవ్వడం వల్ల కూడా వీళ్ళ ఫినాన్షియల్స్ మీద ఓవరాల్‌గా ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటది. యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 20% మెయింటైన్ అయితుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను పియర్స్‌తో మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ మార్జిన్ ప్రకారంగా వాళ్ళ యొక్క పియర్ కంపెనీసే బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. బట్ వీళ్ళ రెవెన్యూలో ఫాల్ ఉన్నప్పటికీ ప్యాట్ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ ఈ కెమికల్ ఇండస్ట్రీ ఇప్పుడు బూమ్‌లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు లోయర్ వాల్యుయేషన్స్‌తోనే ఐపీఓని కూడా కోట్ చేస్తున్నారు కాబట్టి ఐపీఓలో అయితే డిమాండ్ క్రియేట్ చేయొచ్చని అనుకుంటున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మీరు ఈ ఐపీఓలో అప్లై చేస్తున్నారా లేదో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.